ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్వసభ్య సమావేశం హాట్ గా సాగింది. ప్రధానంగా జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలపై పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తీవ్రంగా స్పందించారు. సమస్యలపై చర్చను వదిలేసి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుని విమర్శించడం తగదని విమర్శించారు. మేము సభ్యులందరం కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాం. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక జెడ్పీటీసీ సభ్యురాలు లేచి మరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారిని విమర్శించడం చాలా బాధ అనిపించింది. యూరియా అనేది ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా అధిక ధరలకు అమ్ముతున్నారండి. దాని మీద కూడా ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు కూడా తెలియజేశాము. మరి మా నియోజకవర్గాల్లో ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా అధిక ధరలకు అమ్ముతున్నారండి. దాని మీద కూడా ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు కూడా తెలియజేశాము. మరి మా నియోజకవర్గాల్లో ఏదైతే మరి మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో మరి అధికంగా కొన్ని చోట్ల అధికంగా ధాన్యాన్ని తీసుకుంటున్నారు. దాని గురించి ఈ సమావేశం చర్చకు వచ్చింది. అది కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా తెలియజేశాం. దాని మీద కూడా ఎవరైతే అధికంగా వసూలు చేస్తున్నారు, కొన్ని మిల్స్ అయితే అంటే మాది పాలకొండ ఈ పరిసర ప్రాంతాల్లో సుమారుగా మరి 4 నుంచి 5 కేజీలు తీసుకున్నా. దానికి సంబంధించి కూడా నేను గతంలో మా గౌరవ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. గత ప్రభుత్వంలో ఎక్కువగా తీసుకునేవాళ్ళు 5 నుంచి 10 కేజీల వరకు కూడా తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కూడా మిల్లర్స్ అందరితో కూడా మాట్లాడి వాటిని కూడా తగ్గించమని, అలాగే ఎవరైనా మిల్లర్స్ ఎవరైనా అధికంగా తీసుకుంటే చర్యలు తీసుకోమని గౌరవ కలెక్టర్ గారు అందరికీ కూడా ఆదేశాలు. ఇవన్నీ కూడా అవాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా అఫీషియల్ గా కూడా మాకు ఎటువంటి ర్యాంప్స్ కూడా లేవు. కానీ మీరు పత్రికా సోదరులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అనధికారికంగా అనేది ఎక్కడ కూడా జరగదు. ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ట్రాక్టర్తో తీసుకువెళ్తారు. ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఆఫీసులో అలా అధికారికంగా ఒక రసీదు తీసుకుని అక్కడ నుంచి ట్రాక్టర్ నుంచి వర్క్స్ అన్నిటికీ సరఫరా చేస్తారు. కాబట్టి ఇటువంటి అవాస్తవాల్ని అలాగే మరి వక్రీకరించి దీన్ని చిత్రీకరిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నిన్న మీటింగ్ జరిగిందండి. ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించిన విషయాల గురించి పూర్తి స్థాయిలో మేము పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడామండి. ఏవైతే ప్రపోజల్స్ అడిగారో ఆ ప్రపోజల్స్ అన్ని కూడా త్వరలోనే అవన్నీ కూడా మంజూరు చేయడానికి కృషి చేస్తానని మా ఉప ముఖ్యమంత్రి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.